నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ గద్దెకు చేరుకున్న వనదేవత సమ్మక్క ఎదుర్కొని పూజలు చేసి మొక్కులు తీర్చుకున్న మంచిర్యాల మున్సిపల్ చైర్మన్ రావుల ఉప్పలయ్య ఉన్నత స్థాయికి ఎదిగి తమ తల్లిదండ్రుల గురువుల ఆశయాలు నెరవేర్చాలి గుడిపేట 13వ బెటాలియన్లో పోలీసులు ట్రైనింగ్ ప్రోగ్రాం ప్రారంభించిన పోలీస్ కమిషనర్ శ్రీనివాసులు మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఎయిమ్స్ హాస్పిటల్ వైద్యుల అరుదైన ఘనత 70 సంవత్సరాల వృద్ధురాలికి తుంటి ఎముక సర్జరీ 24 గంటల్లో నడిచిన పేషెంట్ సత్తమ్మ మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గోదావరి నదీ తీరంలో సమ్మక్క సారలమ్మ జాతర జిల్లా నలుమూలల నుంచి చేరుకుంటున్న వేలాది భక్తులచే జాతర స్థలం కిటకిటలాడింది బుధవారం జాతర ప్రారంభం మొదటి రోజు సారలమ్మ గద్దెకు చేరుకోగా రెండవ రోజైన గురువారం సమ్మక్క గద్దెకు చేరుకుంది ఈ సందర్భంగా మంచిర్యాల మున్సిపల్ చైర్మన్ రావుల ఉప్పలయ్య జాతర సందర్శించి గద్దెకు చేరుకుంటున్న సమ్మక్క తల్లిని భాజా భజంత్రీల మధ్య పూజారులు తోడుకొని రాగా ఎదుర్కొని పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా భక్తులకు సరిపడా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఇద్దరు తల్లులు గద్దులకు చేరుకోవడంతో జాతర పూర్తి స్థాయిలో ప్రారంభమైందని రేపు అనగా శుక్రవారం భక్తులందరూ భక్తి శ్రద్ధలతో వనదేవతలకు పూజలు నిర్వహించి కానుకలు సమర్పించుకుంటూ మొక్కులు తీర్చుకుంటారని మున్సిపల్ చైర్మన్ అన్నారు జరుగుతున్న కుంభమేళను జరిపించే విధంగా ఈరోజు ఏదైతే భక్తజనం ఈ జాతరకి వచ్చినారో వాళ్ళందరికీ పేరు పేరున నమస్కారాలు మంచిర్యాల మున్సిపాలిటీ తరఫు నుంచి తెలియజేసుకుంటున్నాను భక్తుల యొక్క ఆనందాన్ని భక్తిని చూసి మేము కూడా పరవశించిపోవాల్సిన అవసరం వచ్చేసింది ఎందుకంటే ఎత్తున ప్రజలు రావడం అనేది తెలంగాణ అతిపెద్ద పండుగ మళ్ళీ ఇలాంటి పండుగకు ఈరోజు వచ్చిన ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మంచిర్యాల మున్సిపాలిటీ తరఫు నుండి మేము శానిటేషన్లో కానివ్వండి ఎలక్ట్రిఫికేషన్లో కానివ్వండి వాటర్ సప్లైలో కానివ్వండి రోడ్లు వేయడంలో కానివ్వండి క్లీన్లెస్లో కానివ్వండి వీటన్నిటి విషయంలో మేమంతా ప్రత్యేక శ్రద్ధ వహించి మరి వాళ్ళందరి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మా శాయశక్తులను మేము ప్రయత్నం చేసినామని తెలియజేయడం సంతోషిస్తున్నాము అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇంత ఎత్తున సక్సెస్ కావడానికి సహకరించిన అన్ని శాఖలు ముఖ్యంగా పోలీస్ శాఖ దేవాదాయ శాఖ మున్సిపాలిటీ శాఖ అలాగే విద్యుత్ శాఖల వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం భక్తులు కూడా
ఈ రోజు నుండి రేపటి వరకు వాళ్ళు ఏదైతే కానుకలు సమర్పించుకుంటారో మరి వాళ్ళకి ఎలాంటి అసౌకర్యం కలిగిన వెంటనే ఇక్కడ టోల్ ఫ్రీ నెంబర్ ఉంది, పోలీస్ ఎంక్వైరీ కౌంటర్ కూడా ఉంది. వాళ్ళు వచ్చి వాళ్ళ సమస్యలు ఇక్కడ పరిష్కరించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాము. మరి అక్కడ విధి నిర్వహణలో మా కౌన్సిలర్లు కూడా అక్కడ ఎల్లవేళలా అందుబాటులో ఉంటారని తెలియజేయడం సంతోషిస్తున్నాను. ముఖ్యంగా మహిళలు కానీ పిల్లలు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇలాంటి కుంభమేళ లాంటి జాతరలు జరిగినప్పుడు మరి కొంతమంది అసాంఘిక శక్తులు మరి ఏదన్నా తప్పులు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ జాగ్రత్త వహించాలని కోరుకుంటూ నిన్న అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. సారలమ్మ రాకతో ఇక్కడ జాతర మంచిర్యాలలో ప్రారంభమైంది. గౌరవ శాసనసభ్యులు పెద్దలు శ్రీ కొక్కిరాల ప్రేమసారావు గారి ఆదేశానుసారం అన్ని శాఖల వాళ్ళు సమన్వయం చేస్తూ గత 2 నెలలుగా పెద్దలు ప్రేమసారావు గారు అన్ని శాఖలతో సమన్వయంతో సమావేశం ఏర్పాటు చేసి ఇక్కడికి వచ్చే భక్తులకు అనేక సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా మంచినీళ్ళ సౌకర్యం అయితేనేమి, శానిటేషన్ అయితేనేమి, లైటింగ్ అయితేనేమి, ఇక్కడ వచ్చే భక్తులకు క్యూ లైన్లో ఇబ్బంది లేకుండా కూడా అది చల్లటి నీడ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పెద్దలు ప్రేమసారావు నిత్యం ఇక్కడ వచ్చే భక్తుల కోసం నిరంతరం కూడా ఒక 5 సార్లు ఇక్కడికి పర్యవేక్షణ జరిగింది. నిరంతరం కూడా ఫోన్ చేసి అధికారులతో మాట్లాడడం జరుగుతుంది. గతంలో ఎప్పుడు లేని విధంగా ఇక్కడ మంచి సౌకర్యాలు ఏర్పాటు చేసింది. భక్తులు కూడా చెప్తున్నారు మంచిర్యాలలో చాలా ఈసారి మంచి సౌకర్యం అని చెప్పి వీరికి అనేక ఊళ్ళ నుంచి వెళ్లే వాళ్ళు ఇక్కడికి రావడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈ రోజు సమ్మక్క తల్లిని పూజలు చేసి గౌరవ మున్సిపల్ చైర్మన్ శ్రీ ఉప్పలయ్య గారు మరియు కౌన్సిల్ సభ్యులు అదేవిధంగా పార్టీ నాయకులు అందరం కలిసి ఈ రోజు సమ్మక్క తల్లి గజలకు తీసుకురావడం జరిగింది. ఇప్పుడు సమ్మక్క తల్లి కూడా గజలకు రావడం జరిగింది. ఈ రోజు రేపు కూడా ఈ జాతర ఘనంగా ఉంటుంది. కాబట్టి భక్తులందరికీ కూడా మంచిర్యాల నియోజక ప్రజలందరికీ కూడా సమ్మక్క సారలక్క తల్లి ఆశీర్వాదం ఉండాలని చెప్పి అందరూ కూడా సుఖసంతులు ఉండాలని చెప్పి అదేవిధంగా పెద్దలు ప్రేమసారావు నాయకత్వంలో ఈ నియోజకవర్గం ముందుకెళ్ళాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ జాతరకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మేము అందరికీ కూడా శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గోదావరి తీరంలో గౌరవ పెద్దలు శ్రీ కొక్కిరాల ప్రేమసారావు గారు మన ఎమ్మెల్యేగా అయిన తర్వాత జరుగుతున్నటువంటి అతిపెద్ద జాతర మరి శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర మరి చాలా ఘనంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. నిన్నటి రోజున ఏదైతే మరి సారలమ్మను 5 గంటలకు గద్ద మీదకి రావడంతో సమ్మక్క సారక్క జాతర ప్రారంభించింది. ఈరోజు 5 గంటలకు మళ్ళీ ఇప్పుడు సమ్మక్క అమ్మవారు కూడా ఇప్పుడు గద్దె ఎక్కడం జరిగింది. ఈ విధంగా మరి రేపటి వరకు ఈ యొక్క జాతర మరి ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. అయితే పెద్దల సహకారంతో శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమసారావు సహకారంతో అదేవిధంగా ఈరోజు ముఖ్య అతిథిగా గౌరవ మున్సిపల్ చైర్మన్ శ్రీ రావుల ఉప్పలయ్య గారు రావడం జరిగింది. ఈ యొక్క అమ్మవార్లను కూడా వెంబడి గద్దకు తీసుకురావడం జరిగింది. ఈ విధంగా మంచిల కౌన్సిల్ సభ్యులు అయితేనేమి, పార్టీ శ్రేణులు అయితేనేమి, మరి ఇక్కడ ఉన్నటువంటి మరి సేవ చేస్తున్నటువంటి సేవ ఉన్నటువంటి వాళ్ళైతేనేమి అందరితో తోడ్పాటుతో ముఖ్యంగా ప్రజల తోడ్పాటుతో ఎంతో పెద్ద ఎత్తున యొక్క యాత్రను మరి నిర్వహించడం జరుగుతూ ఉంది. ఏదైతే మరి మున్సిపల్ శాఖ కావచ్చు, ప్రత్యేకించి మరి మహిళల కోసం కావచ్చు, మరి ఇక్కడ వచ్చిన భక్తులకు మంచినీళ్ళ సౌకర్యం ఏర్పరచడం జరిగింది. అదేవిధంగా పోలీస్ శాఖ వారు అనునిత్యం మరి 3 కళ్ళతో ఏదైతే వాళ్ళ కళ్ళతో కాకుండా మరి సీసీ కెమెరాలు కూడా పర్యవేక్షణ కూడా జరుగుతూ ఉంది. ఇలాంటి మరి అసాంఘిక శక్తులను కూడా వాళ్ళని వెంబడి పట్టుకోవడానికి కూడా మరి రెడీగా కెమెరాలు కూడా అని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. అన్ని విధాల అందరికీ ఎలాంటి అసౌకర్యం లేకుండా సౌకర్యవంతమైన ఏర్పాటు చేయడంలో మరి ఈరోజు శాసనసభ్యులు గారు కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, లేకపోతే పోలీసు సిబ్బంది కావచ్చు, మరి ముఖ్యంగా దేవత శాఖ వారు కావచ్చు, అన్ని నిర్వహించడం చాలా సంతోషంగా వ్యక్తం జరుగుతుంది. పోలీసు వృత్తి ఉన్నతమైనదని, ప్రజాసేవ చేయడమే లక్ష్యంగా ఉద్యోగంలో చేరాలని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాసులు అన్నారు. గురువారం మంచిర్యాల గుడిపేట 13వ బెటాలియన్లో SCTPC స్టైఫండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుళ్ల బేసిక్ ఇండక్షన్ ట్రైనింగ్ ప్రోగ్రాంకు ముఖ్య అతిథిగా హాజరైన రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాసులు IPS ట్రైనింగ్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసు వృత్తి ఉన్నతమైనదని, శిక్షణ కోసం ఎంపికైన అభ్యర్థులు స్వీయ క్రమశిక్షణ పాటిస్తూ నిరంతరం కొత్త విషయాలను నేర్చుకోవాలని, శిక్షణ పూర్తి చేసుకుని పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలన్నారు. పోలీసు వృత్తి ఉన్నతమైనదని, నిరంతరం ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా పనిచేయాలని, ట్రైనింగ్ విజయవంతంగా పూర్తి చేసి యూనిట్కు, గురువులకు మంచి పేరు తీసుకురావాలన్నారు. సమర్థత, వృత్తి నైపుణ్యం, నీతి నిజాయితీతో విధులు నిర్వర్తించాలని కోరారు. అనంతరం కానిస్టేబుల్ శిక్షణకు సంబంధించిన పుస్తకాలను సిపి చేతుల మీదుగా శిక్షకులకు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బెటాలియన్ కమాండెంట్ సయ్యద్ జమీల్ బాషా, ఏసీపీ రత్నపురం ప్రకాష్, అసిస్టెంట్ కమాండెంట్ రఘునాథ్ చౌహాన్, యూనిట్ మెడికల్ డాక్టర్ శ్రీధర్, డానియల్, ఆర్ఐలు మరియు RSIలు, ఇతర అధికారులు, సిబ్బంది, శిక్షకులు పాల్గొన్నారు. First of all, I will congratulate you, all of you.
I will also congratulate your parents, who are your friends, and who are your well-wishers who have supported you. Actually, మనం ఏదైనా సక్సెస్ చేయాలంటే చాలామంది ఇద్దరు మిడిల్ క్లాస్ లోయర్ మిడిల్ క్లాస్ నుంచి చదువుకొని ఎంతో కష్టపడి మిమ్మల్ని ఇంతవరకు చదివించారు అంటే యూ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ యువర్ పేరెంట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీపీగా కమిషనర్గా ఉన్నారు అంటే ఐ ఆల్ దిస్ క్రెడిట్ గోస్ టు మై మామ్. ఇంకో లేదు మా అయ్యా ఇప్పుడు అందరూ వాళ్ళు బీఎస్సీ చదివి బయటకు వచ్చారు, నేను బీఏ కంప్లీట్ చేసి బయటకు వచ్చాను. వాళ్ళు తెలుగు మీడియం చేస్తారు, బట్ నేను ఇంగ్లీష్ మీడియం చేస్తాను. సరే నేను ఇంగ్లీష్ మీడియం చేసిన తర్వాత దాంట్లో ఏంటి ఎక్స్ట్రాలో నీకు ఏమీ చెప్పరు, కరస్పాండెన్స్లో గైడ్ కూడా చేయరు, సింపుల్గా సిలబస్ ఇస్తారు, ఎగ్జామ్ పెడతారు. నేను ఏ గైడెన్స్ ఉండదు, అంతా నీవే చదువుకోవాలి. ఆ సిలబస్ ప్రకారం ఎక్కడ బుక్స్ దొరుకుతాయి, ఏం చదువుతావు, ఏం చదవాలి, ఏ క్వశ్చన్స్ ఎలా వస్తాయి, అన్నీ నీవే తీసుకోవాలి. అక్కడ నేను కరస్పాండెన్స్ అంటే ఎట్ చూస్తే నీకు ఇవ్వాలి. సో అందుకే I came here 150 kilometers. I have to go again now immediately. ఇట్లాంటి హెక్టిక్ సిచ్యువేషన్స్ లో చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. దానికే ఇక్కడ రాడు వెళ్ళడానికి ట్రైనింగ్ ఇస్తారు మీకు. మైండ్, బాడీ అండ్ సోల్ ఒక సింక్రనైజేషన్ చేసే ట్రైనింగ్ ఇస్తారు ఇక్కడ. నౌ ఆల్ ఆఫ్ యూ, ఐ అప్రిషియేట్ యువర్ ఎఫర్ట్, ఐ అప్రిషియేట్ యువర్ పేరెంట్స్ ఎఫర్ట్, for those who are supporters and wishers for achieving this success. And after this success, you continue, have a good training, be a disciplined police officer and become an upright police officer. This speech will give a lot of boost and a lot of inspiring thoughts to many others who are not selected also. I appreciate their effort and also never give up. మంచిర్యాల పట్టణంలోని ఎయిమ్స్ హాస్పిటల్లో 70 సంవత్సరాల వృద్ధురాలికి విరిగిన తుంటి ఎముకకు సాహసోపేతమైన సర్జరీ చేసి పేషెంట్ను యథావిధిగా నడిచేలా చికిత్స చేశారు డాక్టర్ శ్రీనివాస్ ఎగ్గెన. ఈ సందర్భంగా హాస్పిటల్ ఆర్థోపెడిక్ వైద్యుడు ఎగ్గిన శ్రీనివాస్ మాట్లాడుతూ పాత మంచిర్యాలకు చెందిన తోట సత్తమ్మ 70 సంవత్సరాలకు పైబడిన వృద్ధురాలని, ఆమెకు ప్రమాదవశాత్తు తుంటి ఎముక ఫ్రాక్చర్ కావడంతో ఎయిమ్స్ హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగిందని, ఆ పేషెంట్కు బీపీ, షుగర్, గుండె సంబంధ వ్యాధులు కూడా ఉండటంతో ఇతర వైద్యులు ఎనస్థీసియా, పత్తి సత్యనారాయణ ఎమర్జెన్సీ మెడిసిన్, డాక్టర్ ఎగ్గిన శ్రీకాంత్ల సహాయంతో క్రిటికల్ కేర్ తీసుకుని వ్యాధులన్నీ కంట్రోల్ చేసి తుంటి ఎముక సర్జరీ విజయవంతం చేయడం జరిగిందన్నారు. అలాగే ఎవరైనా ఇలాంటి ప్రమాదాల బారిన పడి తీవ్రంగా గాయపడిన పేషెంట్లు నిస్సంకోచంగా మా హాస్పిటల్లో అడ్మిట్ కావచ్చునని, అంబులెన్స్ వల్ల మాటలు కానీ ఇతర హాస్పిటల్స్కు చెందిన వైద్యులు తప్పుదోవ పట్టించి అనుభవం లేని హాస్పిటల్స్కు తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారని, అది ప్రజలంతా గమనించాలని, పేషెంట్ ఏ పరిస్థితిలో ఉన్నా మా హాస్పిటల్కు ధైర్యంగా తీసుకుని రావచ్చని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీకాంత్, డాక్టర్ సునీత, ఎయిమ్స్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ గిరీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నమస్తే, నేను డాక్టర్ శ్రీనివాస్ ఎగ్గెన, సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్, ఎయిమ్స్ హాస్పిటల్స్ మంచిర్యాల. 2 days బ్యాక్ ఎయిమ్స్ హాస్పిటల్స్కి సత్యమ్మ అనే పేషెంట్ పాత మంచిర్యాల నుంచి 70 years తుంటి ఎముక ఇరిగి రావడం జరిగినది. పేషెంట్ని ఎగ్జామిన్ చేయగా తెలిసినది ఏమంటే షీ హాస్ గాట్ బ్రెత్లెస్నెస్, అంటే శ్వాస పీల్చుకోవడం కూడా ఇబ్బందిగా ఉన్నది. తరువుగా కార్డియాక్ ఎవల్యూషన్ చేసే ఎజెక్షన్ ఫ్రాక్షన్ 35% ఉన్నది. షీ హాస్ RWMA. వాటితో పాటు అదర్ కొమార్బిడిటీస్ లైక్ డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఇలా మల్టిపుల్ కొమార్బిడిటీస్ తోటి పేషెంట్ బాధపడుతున్నది. అయితే ఇన్ ఎయిమ్స్ హాస్పిటల్స్ వీ హ్యావ్ గాట్ మల్టిపుల్ డాక్టర్స్ విత్ హయ్యర్ ఎక్విప్మెంట్ టు డీల్ ఆల్ సార్ట్ ఆఫ్ సర్జరీస్. కాబట్టి విత్ హై రిస్క్ కన్సర్న్ తీసుకొని మనము ఆపరేషన్ చేసి సక్సెస్ చేయడం జరిగినది. ఇమీడియట్గా ఆపరేషన్ చేసినాక నెక్స్ట్ డే నుంచే నడిపించడం జరిగినది. సో ఈ సందర్భంగా మంచిర్యాలే కాకుండా చుట్టుపక్కల పరిసర ప్రాంత ప్రజలందరికీ చెప్పేది ఏమంటే,
కొంతమంది పేషెంట్ని అంబులెన్స్ వారైతేమి ఇంకా వేరే వాళ్ళైతేమి మిస్లీడ్ చేసుకుంటూ కమిషన్స్ కోసము అన్ప్రొఫెషనల్ హాస్పిటల్స్ కానీ బయట వేరే దగ్గరికి తీసుకుపోవడం జరుగుతుంది. సో మీరు అందరు అవేర్నెస్ తెచ్చుకొని కరెక్ట్గా ఎక్కడికి వెళ్ళాలి, ఏ సర్జరీ ఎక్కడవుతుంది అనేది తెలుసుకొని సర్జరీ చేయించుకోవాలని విజ్ఞప్తి చెప్తున్నాను. అదే సందర్భంగా ఇలా చేసే వాళ్ళకు కూడా ఒక హెచ్చరిక, మీరు ఇన్ని రోజులు చేసినది ఇంకా చాలు, ఆపేయండి. వీఆర్ నాట్ గోయింగ్ టు టాలరేట్ ఎనీమోర్. అంబులెన్స్ వాళ్ళకి ప్రత్యేకంగా హెచ్చరిక. సో పర్టికులర్గా మీకు ఇలాంటి కంప్లైంట్స్ ఉన్నా కానీ ప్రజలే కానీ వేరే వాళ్ళు కానీ అప్రమత్తంగా ఉండి డైరెక్ట్గా నాకు కంప్లైంట్ ఇవ్వచ్చు. సో మళ్ళీ ఒకసారి అందరికీ విజ్ఞప్తి చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ, నమస్తే. మంచిర్యాల పట్టణ గోదావరి తీరంలో సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లను పరిశీలించి మొక్కులు తీర్చుకున్న మున్సిపల్ చైర్మన్ రావుల ఉప్పలయ్య. మంచిర్యాల జిల్లా కేంద్రంలో గోదావరి నది ఒడ్డున అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న సమ్మక్క సారలమ్మ జాతరను మంచిర్యాల మున్సిపల్ చైర్మన్ రావుల ఉప్పలయ్య సందర్శించి సారలమ్మ దేవతకు పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ రావుల ఉప్పలయ్య మాట్లాడుతూ సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చే భక్తుల కోసం ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ ఆదేశాల మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని వసతులు భద్రత కల్పించడం జరిగిందన్నారు. జాతర ఏర్పాట్లను పరిశీలించి కృషి చేసిన మున్సిపల్ శానిటరీ సిబ్బందికి, వైద్య శాఖ అధికారులకు, స్వచ్ఛంద సంస్థలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్, ఎండోర్మెంట్ అధికారి ముక్తారవి, కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు మనం చేసుకుంటున్న ఈ వనదేవతల యొక్క ఉత్సవాన్ని ఎంతో ఘనంగా జరుపుకోవడానికి మరి ఎన్నో వేరే వేరే రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు తండోపతండాలుగా రావడం జరుగుతుంది. చిన్న పెద్ద ముసలి ముతుగా అనుకోకుండా అందరూ ఎంతో ఉత్సాహంగా ఇక్కడికి రావడం జరుగుతూ ఉన్నది. మరి వాటికి కావలసిన సదుపాయాల విషయంలో ప్రత్యేకమైన ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం మరి మంచిర్యాల మున్సిపల్ కౌన్సిలర్లు అందరూ సమిష్టిగా కృషి చేస్తూ మరి ఇక్కడ ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మరి అన్ని విధాల వాళ్ళకు తోడ్పాటు చేయడానికి వసతులను కల్పించడం జరిగింది. ముఖ్యంగా శానిటేషన్ విషయానికి వస్తే ఎక్కడ చెత్త చెదారం లాంటివి లేకుండా మరి ఎప్పుడైతే వస్తువులు పడేస్తారో పేపర్లు కానీ ప్లాస్టిక్ కవర్లు కానీ అంటే
అటువంటి ఏదైనా పడేసినా వెంటనే తీసేయడానికి మా మున్సిపల్ సిబ్బంది ఎల్లవేళలా పనిచేస్తూ ఉన్నారు. అలాగే నీటి సౌకర్యం విషయంలోకి వస్తే స్నానాలకు కానీ, తాగడానికి కానీ, క్లీనింగ్ చేయడానికి కానీ ఇటువంటి నీటి వసతి కూడా మరి బ్రహ్మాండంగా మున్సిపాలిటీ వాళ్ళు మా తరఫు నుంచి చేయడం జరిగింది. అలాగే విద్యుత్తుకు సంబంధించి మరి సాయంకాలం అయిన తర్వాత ఇక్కడ ఎలాంటి చీకటి ఉండకుండా మరి పూర్తి వెలుగు లోపల భక్తులంతా పండుగను అత్యంత ఉత్సాహంతో చేసుకునే ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇందుకు సహకరిస్తున్న పోలీసు వారికి కానీ, ముఖ్యంగా మా మున్సిపల్ సిబ్బందికి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే కౌన్సిలర్లు కూడా మరి వాళ్ళ సొంత పనులను మానేసుకొని ప్రజల సౌకర్యార్థము మరి ఎంతో సమయాన్ని వెచ్చించి ఇక్కడ 24 గంటలు వాళ్ళ సేవలు అందిస్తున్నందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మా కమిషనర్ గారికి, మరి ఇటు శానిటరీ ఇన్స్పెక్టర్ గారికి, అలాగే ఇంజనీర్ గారికి కూడా వాళ్ళు కూడా పొద్దు నుండి సాయంత్రం వరకు పర్యవేక్షణ చేస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూస్తున్నందుకు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రజలకు ఒకవేళ ఎలాంటి ఇబ్బంది కలిగినా వెంటనే ఈ ప్రసార కేంద్రానికి వచ్చేసి అక్కడ ఉన్న మా సిబ్బందిని కలుసుకొని వాళ్ళకి ఎలాంటి సమస్యలను తీర్చుకోవాల్సిందిగా భక్తులందరికీ విజ్ఞప్తి చేసుకున్నాను. ఏదైతే గోదావరి తీరంలో సమ్మక్క సారలమ్మ మహాజాతర గిరిజనుల మహాజాతర ఏదైతే ఉందో ఈరోజు రెండో రోజు సాయంత్రం 5:30 గంటలకి సమ్మక్క తల్లి మరియు పవిత్రరాజు వారిని గద్దెకి తీసుకొచ్చే కార్యక్రమం ఉంటుంది. అలాగే ఈరోజు ఏదైతే కార్యక్రమం జరుగుతుందో నిన్న సారలమ్మను గద్దెకి తీసుకొచ్చి చేర్చడం జరిగింది. మా మంచిర్యాల శాసనసభ్యులు గౌరవనీయులు కొక్కిరాల ప్రేమసాగర్ గారి ఆధ్వర్యంలో భారీగా ఏర్పాట్లు చేసి ఈ సమ్మక్క జాతరకు వచ్చే జనాలకి అన్ని రకాల సౌకర్యాలు కల్పించడం జరిగింది. మరియు భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తగు జాగ్రత్తలు టెంపుల్ ఈవో గారు కానివ్వండి, మా మున్సిపల్ కౌన్సిల్ సిబ్బంది కానివ్వండి, అందరూ కలిసి దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఏదైతే భక్తులు కూడా అందరూ ఆ భక్తి శ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకొని తల్లి కృపకు పాత్రలు కావాలని మనం చేసుకుంటాం. ఈరోజు 2024వ రోజు సమ్మక్క సారలమ్మ మహాజాతరకు విచ్చేయుచున్న భక్తులకు అన్ని విధాల సహకారాలు, అభివృద్ధి పనులు చాలా బాగా చేశారు. భక్తులు కూడా అధిక సంఖ్యలో వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. ఎలాంటి ఆటంకం లేకుండా వాటరు కానీ, దర్శనానికి కానీ ఎలాంటి తొక్కిసలాట లేకుండా కొబ్బరికాయలు కొట్టే కడ కానీ, దర్శనానికి కానీ ఎక్కడ కానీ, స్నానాలకు పంపునీళ్ళ కడ కానీ, గంగ దగ్గర కానీ ఎలాంటి తొక్కిసలాట లేకుండా, ఎలాంటి భయోందనలు లేకుండా చాలా చాలా బాగా మంచి సౌకర్యాలు చాలా చేశారు. ధన్యవాదములు ప్రజల తరఫున సమ్మక్క సారలమ్మ ఆశీర్వాదములతోటి మన మంచిర్యాల జిల్లా అధ్యక్షురాలు కొక్కిరాల ప్రేమసాగరరావు గారు, సురేఖమ్మ గారులకు ధన్యవాదములు. ప్రజల తరఫున నా తరఫున ఆ సమ్మవ్వ సారలమ్మ దీవెనలు ఎల్లవేళలా ఉండి ప్రతి సంవత్సరం ఎప్పటికీ మీరు ఉండి ఏలుకొని మా ప్రజలందరినీ కాపాడాలని, ఆ సమ్మవ్వ సారలమ్మ తల్లి దీవెనలు మీకు అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సమ్మక్క సారలమ్మ జాతరలలో పర్యావరణ హిత కార్యక్రమాలపై మంచిర్యాల మోడల్ జిల్లా పరిషత్ నిర్వహించిన కేజీబీవీ విద్యార్థులు. సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా పర్యావరణ హిత కార్యక్రమాల నిర్వహణ పట్ల మంచిర్యాల జిల్లాలోని అన్ని పాఠశాలల్లో నమూనా జిల్లా పరిషత్ సమావేశాలు పిల్లలచే నిర్వహింపచేయాలని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా విద్యాధికారి ఆదేశాల మేరకు రాజీవ్ నగర్లోని కేజీబీవీ పాఠశాల విద్యార్థినులు నమూనా జిల్లా పరిషత్ సమావేశాలను నిర్వహించారు. విద్యార్థినులందరూ కలిసి జిల్లా పరిషత్లోని వివిధ శాఖల అధికారుల వేషధారణలతో జాతరల సందర్భంగా తీసుకోవాల్సిన పర్యావరణ హిత కార్యక్రమాలు ఎలా నిర్వహించాలో చర్చించుకున్నారు. జాతరలో ఎలాంటి ప్లాస్టిక్ వస్తువులు వాడకుండా పర్యావరణాన్ని రక్షించుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని విద్యార్థులు ఆకట్టుకునేలా ప్రదర్శించడం జరిగింది. కేజీబీవీ పాఠశాల ప్రత్యేక అధికారిని స్వప్న మాట్లాడుతూ జాతరలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుపుతూ ప్రదర్శించిన విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థినులు పాల్గొన్నారు. మున్సిపల్ డిపార్ట్మెంట్, పొల్యూషన్ డిపార్ట్మెంట్ ఈజ్ దేర్. You don't allow the vehicles in the fair. Why? Because people is polluting. That's why don't allow the vehicles. Your vehicles is parking on allowed areas only. After the police department already he said about the children's missing. Any children is missing, then you have to come and call the 100. Then the police department is take care of you and be care and be there. Don't waste the water and save trees. Stop the cut down trees. Save the water and don't burning the plastic. You will try to the recycling plastic and especially
thanks for ZPTC and CEO officer, Commissioner of Police, Special Officer, and specially thanks for media. Thank you. At the Samakka Saraka Fest, we don't use plastic, only use jute bags, cotton bags and cloth bags. Don't pollute environment. Don't be drastic, say no to plastic. Don't be drastic, say no to plastic. Save our environment, save our nature. Thank you. Hi, hello, namaste. Welcome to KGB 24 Hours News. I am Srihasta. I am a journalist. We are here gathered to discuss about the Samakka Saraka Fest. Samakka Saraka is a tribal Hindu festival. It is held at Medaram Jatra, Thadwad Mandal, Warangal district. We celebrate this every 2 years once. I heartily welcome all the respected members to this program, especially respected Collector Sir, respected Commissioner of Police Sir, respected CEO Officer, respected ZPTC Sir, respected Special Officer, Health Department, Pollution Department, Municipal Department, Ruling Party, Opposition Party, Police Department. I heartily welcome to talk Special Officer about the facilities of Samakka Saraka Fest. Good morning to all. First of all, I wish you happy Samakka Saraka Fest. I will provide pure water facilities in our Samakka Saraka Fest. Our department will provide separate dressing rooms and washrooms, separate dressing rooms and washrooms, especially for women's comfort and convenience. Where you have any health problem, phone number of healthcare department. Where you have no clean and dust, phone number to municipal department. If some no pass in their plastic goes to near and phone number 3 pollution department. If someone no use anyway, come to phone number 4 police department. Thank you. First of all, hello to everyone. Plastic has thrown widely in Medaram Fair. Information. House, what steps are you taking for that? Good morning to all. Plastic has been banned in Medaram Fair. We are taking action without plastic. People also should be bring the cotton bags freely. Garbage should be keep without footpath, without littering. We will garbage clean the time to time. Thank you. I want to invite the Commissioner of Police to talk about the present robberies, kidnappings, missing of children. Please, sir. Good morning to all. Greetings to all the special officers who came to the Samakka Saraka program. When we go to Medaram Fair, keep your wallets and valuables safe. There are thieves around you. Be careful. Tell to your children, don't take any food if another person gives it to them. If you see any old people or children, inform the poll number 4. We are always with you. Thank you. Good morning to all. Well, the vehicles are used for the construction and what is Good morning to everyone. Municipal service of vehicle means a vehicle operated by the behest of the city. While the vehicles is constructed by machine. Don't spread the garbages in Samakka Saraka Fair and don't throw plastic and garbage around the Jampanna Vagu. Please follow these rules. Thank you for attention. so many people are destroying their lives because of pollution. What is the solution for this problem?
all the special officers who came to the program. Because of what all the people are these creations in this destroyed their lives. The forest, there are no forests in Opar. On the other side, there are no rivers and ponds like a cell tower in the middle of the world. We will live together are dying due to pollution. Even if step outside, the water continues to flow into our body. Like vehicle pollution, factory pollution, plastic burning pollution, etc. Protecting nature is in our hands. We need to save the world from pollution. I hope this nature and biodiversity will be protected from pollution. Thank you. While they are going to cut lakhs of trees for Medana Fair. Good morning to all. Cutting down millions of trees in the last year, as if you thought did not happen. We are recutting without any problem. All the devotees who came to the fair without any trouble, without cutting down the trees, without operating the plants. Thank you. I want to invite the CEO officer to talk about the plastic and aware the people. Good morning to all. I wish you happy Samakka Saraka Fair. In this year, the use of plastic is seen in any fair. Plastic is harmful to the environment. Avoid making plastic garbage and cutting down outside the fair. Plastic bags are difficult and costly to recycle. Around 300 to photodegrade. We can stop plastic pollution. Thank you. The ruling party is not introducing their banning of single-use plastic. We want the answer. Good morning to everyone. Excuse me. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. గద్దెకు చేరుకున్న వనదేవత సమ్మక్క ఎదుర్కొని పూజలు చేసి మొక్కులు తీర్చుకున్న మంచిర్యాల మున్సిపల్ చైర్మన్ రావుల ఉప్పలయ్య. ఉన్నత స్థాయికి ఎదిగి తమ తల్లిదండ్రుల గురువుల ఆశయాలు నెరవేర్చాలి. గుడిపేట 13వ బెటాలియన్లో పోలీసులు ట్రైనింగ్ ప్రోగ్రాం ప్రారంభించిన పోలీస్ కమిషనర్ శ్రీనివాసులు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఎయిమ్స్ హాస్పిటల్ వైద్యుల అరుదైన ఘనత. 70 సంవత్సరాల వృద్ధురాలికి తుంటి ఎముక సర్జరీ. 24 గంటల్లో నడిచిన పేషెంట్ సత్తమ్మ. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.